యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేక వ్యాధులతో బాధపడుతున్న వారు ఆయన వద్దకు వస్తున్నప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు. వచ్చిన ఎవరిని కూడా యేసయ్య డిసప్పాయింట్ చేసి పంపించలేదండి. చూడండి, ఒక ఇంటర్వ్యూకి ఎవరైనా అటెండ్ అయితే అందరికీ జాబ్ గ్యారంటీయా? ఖచ్చితంగా కాదు. అందరూ సెలెక్ట్ అవుతారా? ఖచ్చితంగా అవ్వరు. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ నిరాశ కాకుండా అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏనా అంటే కుదరదు అది. కానీ యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఆనందపరిచి, సంతోషపరిచి, స్వస్థపరిచి, సంతృప్తిపరిచే పంపించాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా వట్టి చేతులతో పంపించలేదు. దేవుని సన్నిధికి వచ్చే మనకు అదే ధైర్యం. అదేంటంటే ఆయన కృపాసనం వద్దకు మనం సమీపించినప్పుడు సమయోచితమైన సహాయాన్ని దేవుని నుండి ఖచ్చితంగా మనం పొందుకొని వెళ్తాము అనే విశ్వాసము, నమ్మిక మన జీవితంలో ఉంది. కాబట్టి దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడల్లా ఒక కాన్ఫిడెన్స్తో రావాలంట. ఏం కాన్ఫిడెన్స్ అంటే, నేను ఎందుకు వచ్చానో దేవుడు నా యొక్క ఉద్దేశాలను ఆయన చిత్తానుసారంగా సఫలపరుస్తాడు, నా జీవితాన్ని నింపి పంపిస్తాడు అనే ధైర్యంతో, అనే నమ్మికతో, విశ్వాసంతో మనం వచ్చినప్పుడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక అద్భుత కార్యాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 17 ఫ్రమ్ వర్స్ 11. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్య వెళ్ళుచుండెను. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 17వ వచనం 18వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. చాలా ఆసక్తికరమైన సన్నివేశం. 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట. 10 మందిలో ఒకరినే బాగు చేస్తాను, ఇద్దరిని బాగు చేస్తాను, పోన్లే 5 మందిని స్వస్థపరుస్తాను, ఇంకొక 5 మందికి నిరాశ అని యేసయ్య చెప్పలేదండి. మీ యొక్క పాపాన్ని బట్టి, మీ యొక్క అతిక్రమాలని బట్టి మీకు ఇలా వచ్చింది, అందుకని ఇంకొంతకాలం మీరు శిక్ష భరించాలి అని యేసయ్య ఎవరిని డిసప్పాయింట్ చేసి తీర్పు తీర్చి పంపించలేదు. యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలో ఆయన ప్రేమ చూపించాడు, క్షమాపణ చూపించాడు, మేలు చేశాడు తప్ప ఎవ్వరికి కూడా కీడు చేయలేదు. దేవుని బిడ్డలంగా మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చేతనైతే మేలు చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. ఎవ్వరికి కీడు మాత్రం చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. కీడు చేయుట మాని మేలు చేయుడి, సమాధానమును వెదకి దాని వెంటాడుము అనే మాట ఉంది వాక్యంలో. చేతనైతే మేలు చేయాలి, కీడు చేయాలని ఇన్స్పిరేషన్ రాదంటే వస్తుందండి. చూడండి, చాలామంది నా దగ్గరకు వచ్చి అంటారు, అక్క మీ వాక్యం వినడం ద్వారా చాలా ఇన్స్పైర్ అయ్యాను అక్క అని. ఎందుకు ఇన్స్పైర్ అయ్యామంటే ఇంకా భక్తిగా బ్రతకాలి, ఇంకా దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఇన్స్పైర్. ఈ ఇన్స్పిరేషన్ ఉంటుంది. సాతాను ఇచ్చే ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది తెలుసా. సాతాను కూడా ఇన్స్పైర్ చేస్తుంది. దొంగల్ని కూడా అపవాది ఇన్స్పైర్ చేస్తాడు. ఏమని తెలుసా? పలానా వాళ్ళని వెళ్ళి దోచుకో. నరహత్య చేసే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సాతాను నుంచి వస్తుంది. చంపు చంపు చంపు, ఇంకా వాళ్ళు చంపేదాకా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అనమాట. సో గాడ్లీ ఇన్స్పిరేషన్, దైవికమైన ఇన్స్పిరేషన్ ఒకవైపు నుండి దేవుడు కలుగజేస్తుంటే, దేవుని వాక్యం ద్వారా మనకు వస్తూ ఉంటే, దేవుని వాక్యాలు ఉండడం ద్వారా మనకు వస్తుంటే, అపవాది నుండి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ కూడా మనల్ని కూర్చొనివ్వదు, నించొనివ్వదు. చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, పలానా వాళ్ళకి కీడు చేయి, పలానా వారి గురించి చెడ్డ ఆలోచనలు యోచించు, పలానా వారికి ఏదో ఒక విధంగా నష్టం కలుగజేయి, పలానా వారి గురించి చెడ్డగా ఎవరో ఒకళ్ళకి చెప్పు, పలానా వారికి ఉన్న మంచి పేరు పాడు చేయి, లేకపోతే పలానా కుటుంబంలో పలానా కాపురంలో మంట వేయి, చిచ్చు పెట్టు. ఇలాంటి ఇన్స్పిరేషన్లు కూడా వస్తూ ఉంటాయి. కానీ వస్తున్న ఇన్స్పిరేషన్ దేవుని నుండి వస్తుందా, సాతాను నుండి వస్తుందా గుర్తించి, గమనించి, ఆ తేడా చూసి, ఓహో అపవాది నుండి ఇన్స్పిరేషన్ వస్తుంది కాబట్టి ఈ ఇన్స్పిరేషన్కు నేను లొంగకూడదు, నేను ఏమాత్రం చోటు ఇవ్వకూడదని జాగ్రత్త పడితే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అపవాది ఇచ్చే ఇన్స్పిరేషన్ కూడా అన్ని ఇన్స్పిరేషన్లు నాకే అని తీసేసుకొని ఆచరణలో పెట్టేశామంటే ఖచ్చితంగా
నష్టపోతాం. ఇతరులకి నష్టాన్ని కష్టాన్ని కలుగజేసి మనం ఎప్పుడూ బాగుపడం మన జీవితంలో కదండి. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు అందరికీ మేలు చేస్తూ 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 వెళ్ళాడు అంతే. ఆయన జీవితకాలం అంతా మేలే చేశాడు. దేవుని వాక్యంలో ఇంకొక మాట కూడా ఉంది, కీడునంట మేలుతో జయించాలంట. హల్లెలూయా. ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, అదేంటంటే ముళ్ళును ముళ్ళుతో తీయాలని వినుంటారు కదా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. సో చెడుని చెడుతోనే జయించాలి అని ఒకవేళ లోక సామెత ఏమో కానీ దేవుడు అలా చెప్పట్లేదు. చెడుగును కూడా కీడును కూడా నువ్వు మేలుతో జయించు, ద్వేషంతో జయించమని ప్రపంచం చెప్తుంటే యేసయ్య ఏం చేసి చూపించాడంటే ద్వేషాన్ని కూడా ప్రేమతో జయించాలి అని. యేసుక్రీస్తు ప్రభు వద్దకు 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట. వారు ఎదురుగా వచ్చి దూరమున నిలిచారంట. ఎందుకంటే కుష్ఠరోగం అనే వ్యాధి శరీరానికి సంబంధించిన వ్యాధి, స్కిన్ డిసీజ్, దాన్ని కప్పుకోవడానికి అవకాశం లేదు. శరీర అవయవాలకు లోపలొచ్చే వ్యాధులు బయటకి చెప్పుకుంటే కానీ తెలియదు. కానీ కుష్ఠరోగం అనే వ్యాధి మనిషి దేహాన్ని తినివేస్తుంది, మనిషి అవయవాల్ని తినివేస్తుంది. కనుక మనిషి ముఖం చాలా వికారంగా అయిపోద్ది, వేళ్ళని తినేస్తూ ఉంటుంది, కాళ్ళ వేళ్ళని తినేస్తూ ఉంటుంది. ఆ చర్మం అంతా ఒకలాగా చీకిపోయినట్టు హెల్దీగా కనబడదండి. స్కిన్ చూడగానే ఒక వ్యక్తికి కుష్ఠరోగం ఉంది అంటే గుర్తుపట్టచ్చు. ఇంకొకటి, పాత నిబంధన గ్రంథంలో ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వారిని పాలెం వెలుపట ఉంచాలని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అందరితో కలిసి ఒక సామాన్యమైన ఒక నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి అవకాశం లేదు. అండ్ కుష్ఠరోగం ఒక్కసారి జీవితంలో వచ్చిందంటే ఇంక అది పోదు, ఇంకా అది లైఫ్ లాంగ్ ఆ వ్యాధితో అలాగే చనిపోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి, అవి ఎలా వస్తాయో తెలియదు కానీ వచ్చిన తర్వాత మాత్రం అర్థమైపోద్ది ఏంటంటే ఇంకా జీవితకాలం అంతా ఈ వ్యాధితో సతమతం అవ్వాల్సిందే. దెర్ ఇస్ నో పర్మనెంట్ ప్రాబ్లం. మందుల ద్వారా వచ్చిన వ్యాధిని ఒకవేళ ముదిరిపోకుండా ఆపుకోగలమేమో కానీ వచ్చిన వ్యాధిని కంప్లీట్గా నయం చేసుకోవడం అయితే అవ్వదు అనే రకమైన వ్యాధులు కూడా చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు జలుబు దగ్గనుకుండా వస్తుంది, మందులు వాడితే పోతుంది. కానీ కొన్ని వ్యాధులు అలా కాదు, ఒక్కసారి వచ్చాయంటే ఇంకా జీవితకాలం అంతట్లో మనిషిని అలా వెంటాడుతూనే ఉంటాయి. ఈ కుష్టు వ్యాధి కూడా అటువంటి భయంకరమైన వ్యాధి. ఈ కుష్టు వ్యాధి బారిన పడిన 10 మంది వ్యక్తులు ఎలాగో విన్నారు, యేసుక్రీస్తు ప్రభు అన్ని రకాల వ్యాధులను బాగు చేస్తున్నాడంట, ఆయన చేతిలో చాలా అద్భుతాలు చేసే శక్తి ఉంది, ఆయనను వేడుకుంటే బాగుండు మన వ్యాధి పోతుందని యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గాన వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు నిలబడి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే యేసయ్య చెప్పిన మాట చూడండి, 13వ వచనం. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. లార్డ్ జీసస్ హ్యావ్ మర్సీ ఆన్ అస్. నన్ను క్షమించండి. యేసు ప్రభువా నన్ను కరుణించుము అని కేకలు వేశారంట. యేసయ్య దగ్గరికి ఎవరైనా వచ్చి నన్ను కరుణించయ్యా, నా పక్షంగా నీ కృపను చూపించు, నీ కటాక్షం నాపై చూపించు అని ఎవరు వేడుకున్నా సరే వాళ్ళని యేసయ్య నేను కరుణించనని ఎప్పుడు చెప్పడండి. నీ జీవితంలో ఎంత నిస్సహాయ పరిస్థితి వచ్చినా, ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయినా, ఇంకా మనుషులైతే ఎవరు నన్ను క్షమించరండి, నా తల్లిదండ్రులు కూడా నన్ను క్షమించరు, నా భర్త నన్ను క్షమించడు, నా భార్య నన్ను క్షమించదు, నా పిల్లలు నన్ను అంగీకరించరు, ఎందుకంటే నేను అంత భయంకరమైన పని చేశాను, అంత భయంకరమైన స్థితిలో ఉన్నాను అని నీకు అంత భయంకరమైన పరిస్థితుల్లో అలాంటి ఆలోచన వచ్చినా యేసయ్య నన్ను కరుణించు అని నువ్వు అడిగితే ఆయన ఖచ్చితంగా ఆయన కనికరమును, ఆయన కరుణను, ఆయన జాలిని నీ పక్షంగా చూపిస్తాడు. హల్లెలూయా. యేసయ్య, యేసు ప్రభువా మమ్మును కరుణించుము అని కేకలు వేయగానే యేసయ్య ఏం చేశారంటే 14వ వచనం, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఇక్కడ యేసు ప్రభువు వారి నుండి ఒక పెట్టుబడి కోరాడండి. వారి నుండి యేసయ్య కోరిన పెట్టుబడి ఏంటంటే వాళ్ళ విశ్వాసం. మీరు ముందు బాగుపడిపోతారు, ఆ తర్వాత యాజకుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పలేదు. యేసయ్య అన్నారు ముందు యాజకుల దగ్గరికి వెళ్ళండి అన్నారు. వెళ్తూ ఉండగానే స్వస్థత కార్యము జరిగింది. అంటే అర్థం ఏంటంటే వారిలో ఉన్న విశ్వాసాన్ని యేసయ్య పరీక్షించాడు, వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా అని. 10 మంది పాస్ అయ్యారు ఆ టెస్ట్లో. హల్లెలూయా. విశ్వాసం ఉంది. అయ్యో యేసుప్రభువా, ఒక అద్భుతం కోసం జీవితకాలం అంతా ఎదురు చూస్తూ వచ్చాము, యాజకులు కనపరుచుకోమంటే నువ్వేమన్నా చెప్పు చేసేస్తాం మేము. చూడండి, ఒక అద్భుతం కొరకు బాగా ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆకలితో ఉన్నలాగా వాళ్ళలా ఉంటుంది. కాకరకాయ కూరన్న పెట్టండి తినేస్తాం అంటారు, ఎందుకంటే ఆకలి అలా ఉంది.
ఇప్పుడు అద్భుతం కావాలి, నాకు ఏసై సహాయం కావాలి, ఏ సహాయం చేసినా తీసేసుకుంటానండి, ఏం చెప్పినా చేసేస్తానండి. మందిరానికి ఉపవాస ప్రార్థనకు రావాలండి, వస్తానండి. 40 రోజులు ఉపవాసం చేయాలండి, చేస్తానండి. నిలువు మోకాల మీద ఉండాలండి, ఉంటానండి. ఏం చేయమంటే చేసేస్తానండి, ఎందుకంటే నాకు మాత్రం అద్భుతము కావాలి. వాళ్ళలో అద్భుతం పొందాలి అనే తాపత్రయం చాలా చాలా ఎక్కువగా ఉంది. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని కనుపరిచారు, విధేయత చూపించారు. యేసయ్య వెళ్ళి యాజకులకు కనపరుచుకోమంటే బయలుదేరిన తర్వాత బాగుపడిపోయారంట. బాగుపడిన తర్వాత అసలు ఎవరికి ఎంత విశ్వాసం ఉందో అప్పుడు బయటకు వచ్చిందండి. చూడండి 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. ఒకడే చూశాడా, అందరు చూసారా? ఒకడు చూశాడని ఉంది. ఒకడు చూశాడు, ఒకడు ఒక పని చేశాడు. కానీ 9 మంది కూడా చూసుకొని ఉంటారు కదా. శరీరం అంతా ఒక్కసారిగా పసిపిల్ల దేహం వలె అయిపోయి, తినేసిన వేళ్ళు అవన్నీ నార్మల్గా వచ్చేసి, ముఖం అంతా నార్మల్గా వచ్చేసి, పురుగులు లేకపోతే బ్యాక్టీరియా కొరికేసిన ముక్కు అంతా నార్మల్గా వచ్చేస్తే అందరూ చాలా సంతోషపడి ఉంటారు. అందరూ సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయి ఉంటారు. అబ్బా ఏం వింత, ఎంత గొప్ప కార్యం చేశాడు యేసుప్రభు అని అందరూ చూశారు. కానీ ఒక్క ఆయన మాత్రం చూశాక ఒక పని చేశాడు. ఆయన ఏం పని చేశాడు అని ఆలోచిస్తే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి 16వ వచనం, గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు ఈ అబ్బాయి, ఈ వ్యక్తి కొన్ని పనులు చేశాడండి. స్వస్థత పొందిన తర్వాత కొన్ని పనులు చేశాడు. ఏం పనులు చేశాడు? చాలా ముఖ్యమైన పనులు చేశాడు, చాలా అవసరమైన పనులు చేశాడు, దేవుని ఘనపరిచే పనులు చేశాడు. ఏమేం పనులు చేశాడని ఆలోచిస్తే, మొట్టమొదటిగా గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచి, థ్యాంక్ యూ లార్డ్, దేవా నీకు స్తోత్రం, గొప్ప శబ్దంతో. వాళ్ళు కుష్ఠవ్యాధితో దూరంగా నిలబడి యేసుప్రభు ఆ దారిలో వెళ్తుంటే గొప్ప శబ్దంతో కేకలు వేశారని చదివాం కదా. ఏమని కేకలు వేశారు? యేసుప్రభు మమ్మును కరుణి. సహాయము కొరకు ఎంత గొప్ప శబ్దంతో కేకలు వేశాడో, సహాయం పొందాక కృతజ్ఞతను కూడా అంతే గొప్ప శబ్దంతో వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. నీకు అవసరత ఉన్నప్పుడు, అవసరత తీరే వరకు ఎంత గొప్ప శబ్దంతో ప్రార్థన చేస్తున్నావో, అవసరత తీరిన తర్వాత అంతే గొప్ప శబ్దంతో స్తుతి కూడా చేయాలి. చేస్తున్నామా లేదా? స్వస్థత పొందిన తర్వాత గొప్ప శబ్దంతో మొట్టమొదటిగా దేవుని మహిమపరిచాడు. రెండవది ఏం చేశాడంటే, థ్యాంక్ యూ జీసస్ అని పారిపోలేదండి. యేసుప్రభు ఇక్కడే ఉన్నాడు కదా, ఒకసారి ఆయన దగ్గరకు నేను వెళ్తాను, తిరిగి వచ్చి. మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళారు. మా భార్యకి చూపించాలి, నా పిల్లలకి చూపించాలి, మా అమ్మ నాన్నని కలవాలి, మా ఇంటి పక్కన వాళ్ళకి చూపించాలి, మా స్నేహితులకు కనుపరుచుకోవాలి, దేవుడు మమ్మల్ని ఇలా స్వస్థపరిచాడని వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోవాలని పరిగెత్తారేమో. కానీ ఈ వ్యక్తి మేలు చేసిన దేవునికి చెప్పుకోవాలని మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికే వచ్చాడు. హల్లెలూయా. ఎన్ని మేలులు పొందుకున్నా నువ్వు మళ్ళీ 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 ఎవరి దగ్గరకు రావాలా? అది చాలామంది ఎలా ఉంటారంటే, ఒక్కసారి దేవుని దగ్గరకు వస్తారు, పెద్ద బంపర్ ఆఫర్ కొట్టేస్తారు, పెద్ద లాటరీ తగిలినట్టు దేవుడు ఏదో గొప్ప ఆశీర్వాదం, కానీ ఇంకెప్పుడు కనపడరు. ఇంకా అదే ఎండింగ్ అనమాట. ఇంకా ఆ తర్వాత మందిరంలో ఎంత వెతకండి, ఏ మూల వెతకండి, కనపడరు. ఇంకా అడ్రస్ ఉండరు అనమాట. మేలు పొందే వరకే అంతే. మాకు కావాల్సింది వచ్చింది కదండి, చాలు. మేము కోరుకున్న ఉద్యోగం వచ్చింది కదండి, చాలు. పెళ్ళైపోయింది కదండి, చాలు. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు కదండి, చాలు. ఇల్లు కట్టాం కదండి, చాలు. లైఫ్లో సెటిల్ అయ్యాం కదండి, చాలు. అప్పులు తీరాయి కదండి, చాలు. వ్యాధి పోయింది కదండి, చాలు. ఇంకా మళ్ళీ దేవుని సన్నిధిలో నేను కనబడాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా దేవుని సన్నిధిలో నువ్వు నేను కనబడాలని దేవుడు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కోరుకోడా దేవుడు? పిల్లలను కని పెంచి పెద్ద చేస్తే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎప్పటికీ వాళ్ళ కంటికి కనబడకుండా అక్కడిక్కడ తిరుగుతుంటే ఎంత బాధపడతారు? అందుకే దేవుడు అంటాడు, నేను పిల్లలను పెంచి పెద్ద చేసి తిని, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని. దేవుని మీద తిరుగుబడ్డం అంటే దేవుని విడిచి వెళ్ళిపోయే అనుభవం కాదంటారా? దేవుడు ప్రతి ఆదివారం, ఒకవేళ మేము చూడకపోవచ్చాం, పలానా సిస్టర్ వచ్చారా, పలానా ఆంటీ వచ్చారా, పలానా మామగారు వచ్చారా, పలానా తమ్ముడు వచ్చాడా, పలానా అంకుల్ వచ్చారా అని మేము చూడకపోవచ్చేమో. ఒకవేళ మీకోసం ఒకవేళ తోటి విశ్వాసులు వెతకపోవచ్చేమో, ఏసే మాత్రం ఖచ్చితంగా వెతుకుతాడు. నా బిడ్డ వచ్చిందా,
నువ్వు యేసయ్య దగ్గర అటెండెన్స్ వేయించుకుంటే ఆయన ముఖంలో ఖచ్చితంగా ఒక చిరునవ్వు ఉన్నట్టే. హల్లెలూయా. యేసయ్య 10 మంది కోసం చూశాడండి, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. ఒక వ్యక్తే వెనక్కి వచ్చాడు. అతను చేసిన మూడవ పని, మొట్టమొదటి పని ఏమో గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడంట. రెండవదిగా ఆయన వెనక్కి తిరిగి వచ్చాడంట. వచ్చిన తర్వాత మూడవ మాట చూడండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు హీ గేవ్ థ్యాంక్స్. వచ్చాక చూసి వెళ్ళిపోలేదు. కొంతమంది మా దగ్గరకు వస్తారు, ఏదో చెప్పుకోవాలని ఏదో మాట్లాడాలని వస్తారు. వచ్చిన తర్వాత అక్క నేను చూశాక నాకు టెన్షన్ వస్తుంది అక్క, నాకు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు, అన్నీ మర్చిపోయాను అంటారు. అర్థమవుతుందండి? యేసు ప్రభు దగ్గరికి వెనక్కి వచ్చాక అయ్యా ఏదో చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను అయ్యా అని వెళ్ళిపోలేదండి. కన్ఫ్యూజన్లో లేడు, చాలా క్లారిటీతో ఉన్నాడు. వెళ్తాను, థ్యాంక్స్ మాత్రం కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటా. ఇంకేం చెప్పినా చెప్పకపోయినా ఆయనకి హృదయం నిండా ఉన్న కృతజ్ఞత నేను యేసయ్యకి వ్యక్తపరుస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు అంతటితో ఆగిపోలేదండి, పాదముల మీద సాగిలపడ్డాడంట, తక్కించుకుంటున్నాడు. ఈరోజు నేను ఇలా బాగుపడ్డానంటే, ఈరోజు నేను ఇలా స్వస్థత పొందానంటే, ఈరోజు ఊరు వెలుపల కాకుండా ఊరిలోకి వెళ్ళే స్థితి వచ్చిందంటే అదంతా నీ దయేనయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులని యేసయ్య పాదముల మీద పడడం అనేది తగ్గింపునకు సాదృశ్యం. దేవుడు అద్భుతం చేశాక కొమ్ములు వస్తాయి, కొంతమందికి వస్తాయా రావా అంటే ఇక్కడ రావులేండి, కానీ లోపల వస్తాయి మనసులో. అవునా కదా? నా స్థితి ఏంటి, నాకెంత డబ్బులు ఉన్నాయి, నా హోదా ఏంటి, నేను దేవుడే హెచ్చించాడు కానీ నేను ఎంత ఉన్నత స్థితిలో ఉన్నానని ఒక రకమైన గర్వము, అహంకారము, అహంభావం ఇతను లేదండి. ఇప్పుడు స్వస్థత పొందేశాను, పలానా జాబ్ ఉంది, ఇప్పుడు వెళ్ళిపోయి నేను ఉద్యోగం చేసేసుకుంటాను, నా కారు నేను మళ్ళీ గరాజ్లోంచి తీసేసి నేను డ్రైవ్ చేసేసుకుంటాను, మరి నా బిల్డింగ్కి నేనే ఓనర్ని, మళ్ళీ వెళ్ళి నా స్థానము నా స్థాయి అంతా నాకు మళ్ళీ తిరిగి వచ్చిందని గర్వించట్లేదు. దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదముల యొద్ద సాగిలపడుతున్నాడు. విశ్వాస జీవితంలో ఉండవలసిన 4 ప్రాముఖ్యమైన అనుభవాలు. ఎంత గట్టిగా ప్రార్థన చేస్తున్నావో అంత గట్టిగా దేవుని మహిమపరచాలా. హల్లెలూయా. రెండవది, దేవుని దగ్గరకు పరిగెత్తుకొని రావాలా. మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళుంటారు, ఇతను పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చాడు. పరిగెత్తుకుంటూ రావడం అంటే ఏంటంటే ఒక ఆసక్తితో. కొంతమంది వస్తారు మందిరానికి, ఎలా వస్తారంటే పెంగ్విన్స్ లాగా వస్తారు. పెంగ్విన్ అంటే తెలుసా అండి? అది చలి ప్రాంతాల్లో ఉండే పక్షి. దాని నడకే ఒక వెరైటీగా ఉంటుంది. అది నడవాలా వద్దా అని ఒక వాబ్లింగ్ వాక్ అనమాట. కానీ చీతాలు ఉంటాయి. చీతా చూసారండి? ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ చీతా. పరిగెత్తిందంటే, ఒక జింకని టార్గెట్ చేసిందంటే దాన్ని పట్టేదాకా స్పీడ్గా ఒక మెరుపు వేగంతో వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది బయట తిరగాలంటే చీతాల్లా బయటపడతారు ఇంట్లోంచి బిఫోర్ టైం, ఇంకా రెడీ అయిపోయి అసలు ఆ రోజు పొద్దునే మెలకు వచ్చేస్తుంది, టకటక స్నానం అయిపోతుంది, అన్ని పనులు అయిపోతాయి, చెప్పులు వేసేసుకొని ట్రిమ్గా టిప్ టాప్గా రెడీ అయిపోయి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బయలుదేరిపోతారు. మందిరానికి మాత్రం ఎలా ఉంటారండి? చిన్న పెంగ్విన్ లాగా సర్దుతూనే ఉంటుంది ఆవిడ. కిచెన్ సర్దుతుంటుంది, మంచం సర్దుతుంటుంది. వాళ్ళ ఆయన గారు అంటారు, మందిరానికి టైం అవుతుంది, వెస్లీ గారి ప్రసంగం స్టార్ట్ అయిపోద్ది, పాస్టర్ గారి ప్రసంగం స్టార్ట్ అయిపోయింది. వస్తానండి, ఇది బెడ్షీట్ సర్దాల, మళ్ళీ వెళ్ళి సర్దుకోవచ్చు ఇంటికి. కానీ ఇంట్రెస్ట్ లేదన్నమాట. అర్థమవుతుందండి? మందిరం వెళ్ళాలి అనే ఆసక్తి లేనప్పుడు ఏదో ఒక వేరే పని లేని, అవసరం లేని పని కల్పించుకొని చేస్తూ ఉంటాం. చెప్పులన్నీ సర్దుతున్నానండి, అవసరం లేదు, ఇంటికి వెళ్ళాక సర్దుకోవచ్చు. నీకు ముఖ్యమైన పని, నీకు ఇష్టమైన పని కొరకు వేరే పనులన్నీ కూడా నువ్వు ప్రక్కన పెడతావు. కానీ కొన్నిసార్లు దేవుని పనికి కొంతమంది ఎంత లేట్ చేస్తూ ఉంటారు. దేవుని మందిరానికి మనం ఆలస్యంగా వచ్చినంత మాత్రాన్ని ఇక్కడ పాటలు ఆగవు, స్తుతి ఆరాధన ఆగదు, బైబిల్ రీడింగ్ ఆగదు, ప్రసంగం కూడా ఆగుతుందండి. పలానా సిస్టర్ గారు రాలేదని ఇక్కడ పాస్టర్ గారు ఏమైనా లేట్ చేస్తారు, ఆ వాక్యం అవ్వాల్సిన టైంకి అన్నీ అయిపోతూనే ఉంటాయి. కానీ పోగొట్టుకునేది ఎవరు అంటే మనమే. వి ఆర్ ద లూజర్స్. ఈయన పరుగెత్తుకొని దేవుని దగ్గరికి వచ్చాడు. మూడవదిగా వచ్చిన తర్వాత నోరు తెరుస్తున్నాడు. దేవుని దగ్గర నోరు తెరవాలి. కొంతమంది అందరి దగ్గర నోరు తెరుస్తారు కానీ దేవుని దగ్గర నోరు తెరవరు. ఫ్రెండ్స్ దగ్గర చాలా మాట్లాడతారు,
ప్రక్కింటి వారి దగ్గర ఎన్నో ఎన్నో విషయాలు ముచ్చటించుకుంటూ ఉంటారు, కానీ దేవుని దగ్గర మాత్రం మాట్లాడరు. దేవుని దగ్గర మాట్లాడాలి. దేవుని దగ్గర యు హ్యావ్ టు టాక్ టు గాడ్. దేవునితో మాట్లాడుతూ ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు నోటితో చెప్పాడంట. నోటితో చెప్పి ఊరుకుండలేదు, సాష్టాంగపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఇలా ఇంకొక జీవితం ఇచ్చావంటే, బాగు చేసావంటే ఇది నీ దానమయ్యా, ఇది నువ్వు చేసిన అద్భుతమే అని దేవుని మహిమపరిచాడు. ఆ తర్వాత చూడండి 17వ వచనం, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఒక్కడొచ్చాడు కదా చాలే అని యేసయ్య సంతృప్తి పడలేదు. యేసయ్య దృష్టి ఎవరి మీద ఉంది? రాని 9 మంది మీద. ఇప్పుడు ఒక ప్రశ్న, మనం 9 మందిలో ఉన్నామా, ఒకరిలో ఉన్నామా? ఆలోచించుకోవాలి. ఆ ఒక్క వ్యక్తి కోవకు చెందిన వారంగా ఉన్నామా? ఆ ఒక్క వ్యక్తి కేటగిరీలో ఉన్నామా? 9 మంది కేటగిరీలో ఉన్నామా? ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ని కోట్ల జనాభాని 2 విభాగాలు చేస్తే, ఒక విభాగమేమో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరిచి దేవుని పాదాల మీద పడి దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చే గుంపు ఇటువైపు ఉంటే, ఇటువైపు ఉండే గుంపు ఏంటంటే మేళ్ళు అయితే పొందుకుంటారు కానీ పారిపోయే గుంపు, మర్చిపోయే గుంపు, కృతజ్ఞత లేని గుంపు. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉన్నాం? ఈ ఒక్క వ్యక్తి గుంపులో ఉన్నామా? 9 మంది గుంపులో ఉన్నామా? యేసుప్రభు అడుగుతున్నాడు, 90 శుద్ధులైరి, 10 మంది శుద్ధులైరి కారా, 90 ఎక్కడా? 18వ వచనం, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగుపడలేదు. ఈ మాట చదివినప్పుడు యేసయ్య ఏ టోన్లో చెప్పుంటారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అన్ని మాటలు మనం ఒకటేలా మాట్లాడం కదండి. అమ్మ అనే పదం పిలిచినా ప్రేమగా ఉన్నప్పుడు అమ్మా అంటాం, కోపంగా ఉన్నప్పుడు అమ్మా అంటాం, అది వేరేలా ఉంటుంది. యేసయ్య ఈ మాట చెప్పినప్పుడు ఏ టోన్లో మాట్లాడుంటారు, ఆయన ఏ భావంతో ఆ మాట పలుకుంటారంటే, నాకు ఈ మాట చదువుతున్నప్పుడు ఐ కెన్ హియర్ డిసప్పాయింట్మెంట్ ఇన్ ద వాయిస్ ఆఫ్ జీసస్. యేసయ్య యొక్క మాటల్లో ఒక రకమైన బాధ. ఈ ఒక్కడ తప్ప ఇంకెవరూ రాలేదా? మేలు పొందిన 10 మందిలో ఈ ఒక్కడ తప్ప ఇంకెవరూ వెనకకు తిరిగి అందరికీ మేలు చేశానే, అందరినీ ఒకేలాగా బాగు చేశానే, అందరినీ ప్రేమించానే, అందరి భవిష్యత్తు బాగు చేశానే, అందరి కుటుంబ పరిస్థితులు బాగుపడాలని నేను ఇంతగా వీళ్ళకి కార్యం చేశానే, మరి 99 మంది ఎక్కడా? ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, కృతజ్ఞత చెల్లించే వారముగా ఉన్నామా, లేకపోతే కంప్లైంట్ చేసే వారముగా ఉన్నామా? కంప్లైనింగ్ చాలాసార్లు మనం చేస్తూ ఉంటాం. ఎట్లా చేస్తామో చెప్తాను చూడండి. పెద్ద ఇల్లు వచ్చేదాకా ప్రార్థన చేసుకుంటారు, మెయిన్గా స్త్రీలు. పెద్ద ఇల్లు ఇవ్వయ్యా, ఇరికింట్లో చచ్చిపోతున్నాము, ఇరికింట్లో ఎంత కష్టంగా ఉందో సామాన్లు సర్దుకోవడము అని బాగా ప్రార్థన చేసుకుంటే పెద్ద ఇల్లు ఇస్తాడండి దేవుడు. ఇవ్వగానే అప్పుడు ఏమని సనుగుతుంది తెలుసా? ఈ పెద్దిల్లు సర్దుకోలేకపోతున్నాను, తుడుచుకోలేకపోతున్నాను, బూజులు దులుపుకోలేకపోతున్నాను అంటే లేనప్పుడు సనగడమే, దేవుడు ఇచ్చాక సనగడమే. అర్థమవుతుందండి? ఇప్పుడు బ్రదర్స్ దగ్గరకు వద్దాం. ఉద్యోగం కావాలి 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 కావాలని అప్లై చేయని డిపార్ట్మెంట్ ఉండదు. బాగా తిరిగి కాళ్ళు అరిగిపోయేలా ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అన్ని ప్రయత్నాలు చేసి ఎన్నో పరీక్షలు రాసి ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఒక్క ఉద్యోగం వస్తే చాలు, చేసేస్తాను, బాగా చేసేస్తాను ఉద్యోగం అని అనుకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మంచిగా జీతం వస్తూ ఉంటుంది ప్రతి నెల. అబ్బో ఈ పని చేయలేకపోతున్నాను అంటారు. పని చేయకుండా ఖాళీగా కూర్చున్నందుకు ఎవరైనా జీతం ఇస్తారండి? ఎవరు ఇవ్వరు కదా. అలాంటప్పుడు కంప్లైనింగ్ యాటిట్యూడ్ వచ్చినప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, నీ పూర్వపు స్థితి ఎలా ఉంది? పిల్లలు రాకముందు నువ్వు ఎలా ప్రార్థన చేసుకున్నావు? కొంతమంది భర్తల గురించి కూడా అంతే, ఓ సనుగుతూ ఉంటారు. ఈ భర్త అండి ఇలాంటోడండి అలాంటోడండి. అందరం మనం అనుకున్నట్టే ఉండాలనుకుంటాం కదండి. అందరం మనం అనుకున్నట్టే ఉండాలనుకుంటాం, కానీ మనం మాత్రం ఎవరు అనుకున్నట్టు మనము మారం. నేను నాలాగే ఉంటాను, నేను అనుకున్నట్టు నా బిడ్డలు ఉండాలి, నేను అనుకున్నట్టు నా భర్త ఉండాలి, నేను అనుకున్నట్టు నా అత్తగారు ఉండాలి, నేను అనుకున్నట్టు మా మామగారు ఉండాలి. నేను మారను, కానీ ప్రపంచం అంతా నాకు అనుగుణంగా మారాలనుకునే వాళ్ళకి అందరితో కంప్లైంట్సే, అన్నిటితో కంప్లైంట్సే. ఒక్కో తమ్ముడు ఉంటాడు, ఈ బైక్ ఎందుకు వేస్ట్
బైక్. వాళ్ళ ఫ్రెండ్ ఏదో లేటెస్ట్ మోడల్ కొనుక్కొని ఉంటాడు. అది చూడగానే ఇంక ఈ బైక్ని చూస్తుంటే విరక్తి వస్తుంటుంది అనమాట. ఈ బైక్ కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకప్పుడు నువ్వు కాలినడక నడుస్తూ వెళ్ళిన రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభా ఈ బైక్ ఇచ్చావు, నీకు వందనాలు. అట్లీస్ట్ ఐ హ్యావ్ అ వెహికల్, నాకు అట్లీస్ట్ ఒక వాహనము ఉంది, నీకు వందనాలు. అట్లీస్ట్ ఈ వస్త్రాలు ఉన్నాయి, లేటెస్ట్ మోడల్ లేకపోయినా పర్వాలేదని నువ్వు నీకున్న దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తావు. హల్లెలూయా. ఈ వ్యక్తి కృతజ్ఞత కలిగి యేసయ్య వద్దకు తిరిగి వచ్చాడు. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము ఒక్కసారి దినములో ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకుంటున్నాము, ఎన్నిసార్లు సణుగుతున్నాం, ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తాం. అన్నీ దేవుడిచ్చినవే, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద బ్లెస్సింగ్. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలతో నువ్వు ఆనందించలేకపోతున్నావు. ఎందుకంటే ఇంకెవరినో చూసి వాతలు పెట్టుకుంటున్నావు, లేకపోతే ఇంకెవరికో ఉన్నది నాకు లేదనుకుంటున్నావు, లేకపోతే ఉన్న స్థితితో నువ్వు సంతృప్తి పడక ఇంకేదో కావాలని ప్రభువును ఉన్నదాన్ని బట్టి ఘనపరచలేకపోతున్నావు. అమెరికా దేశంలో క్యాథరిన్ అనే ఒక సహోదరి ఉందండి, క్యాథరిన్ వుల్ఫ్ ఆమె పేరు. మీరు యూట్యూబ్లో కొడితే ఆమె వీడియోస్ వస్తాయి. చాలా అందమైన స్త్రీ. ఆమెకి దేవుడు ఒక మంచి భర్తనిచ్చాడు. ఇద్దరు చిన్న పిల్లలండి, చిన్న బాయ్స్, 2 బాయ్స్, 2 అబ్బాయిలను దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఒకరోజు అనుకోని విధంగా షీ హ్యాడ్ అ మ్యాసివ్ బ్రెయిన్ స్ట్రోక్ సడన్గా వచ్చింది. ఇట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఆమె చాలా చిన్న వయసులోనే ఉంది. చాలా అందమైన జీవితం తనది, వెల్ సెటిల్డ్ లైఫ్, మంచి భర్త, చక్కని కొడుకులు, మంచి ఇల్లు ఉంది. షీ హ్యాస్ అ వండర్ఫుల్ జాబ్. ఆమెను మంచిగా ప్రేమించే భర్త ఉన్నాడు. జీవితం అంతా బాగుంది అనుకున్న సమయంలో ఒక నిమ్మలంగా ఉన్న సముద్రంలో ఒక బండరాయి వచ్చి పడితే నీళ్ళన్నీ ఎలా షాటర్ అయిపోతాయో, ప్రశాంతంగా ఉన్న ఆమె జీవితంలో సడన్గా ఆమెకు వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ వలన షీ హ్యాడ్ పెరాలిసిస్. ఆమెకు పక్షవాతం వచ్చిందండి. పక్షవాతం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీకు ఆమెను తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్లో కొన్ని నెలలు గడిపింది. డాక్టర్స్ అన్నారు ఈమె బ్రతకడం చాలా కష్టం, ఎందుకంటే చాలా భయంకరమైన స్ట్రోక్ ఈమెకు వచ్చింది, ఈమె జీవించడం, ఈమె బ్రతికుండడం కష్టం అని డాక్టర్స్ చెప్పారు. కాలు చేతులు ఎత్తలేకపోతుంది, మూతి వంకర అయిపోయింది, మాట్లాడలేకపోతుంది. తన చుట్టూ భర్త ఉన్నాడు, చిన్న పిల్లలు ఉన్నారు. నా భవిష్యత్ ఏంటి? ఒకవేళ నాకేమన్నా అయిపోతే నా పిల్లలు అన్యాయం అయిపోతారు, ఏంటి నా భవిష్యత్తు? అగమ్య గోచరమైన స్థితి. కానీ ఆమె విశ్వాసం కలిగిన స్త్రీ క్యాథరిన్ వుల్ఫ్. ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది, మరణ పడక మీద నేను ఉన్నానయ్యా, కానీ నాకు జీవం ఇవ్వు, కానీ నన్ను బాగు చేయి, మాట్లాడే శక్తి ఇవ్వయ్యా, నా పిల్లలతో నేను మాట్లాడుకోవాలి, నా భర్తతో నేను మాట్లాడాలి, తిరిగి మునుపటి వలెనే నేను జీవించడానికి నాకు సహాయం చేసి స్వస్థపరచని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాత నెలలు గడుస్తూ ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. స్లోలీ నెమ్మదిగా ఆమె చేతులు చిన్నగా ఆమె లేపగలుగుతుంది, కాళ్ళు చిన్నగా కదపగలుగుతుంది, ఒక వీల్ చైర్లో కూర్చోగలిగే అంతవరకు ఆమెకి స్వస్థత వచ్చింది. మూతి మాత్రం వంకరగానే ఉంది, కానీ నోరు తెరిచి మాట్లాడే వాక్శక్తి ఇచ్చాడు. ఆమెను ఒకళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారంట. ఏమనంటే, క్యాథరిన్ వుల్ఫ్, అందమైన నీ జీవితంలో సడన్గా మ్యాసివ్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఇప్పుడు నువ్వు ఒక వీల్ చైర్కు పరిమితం అయిపోయావు కదా, నీ రెస్పాన్స్ ఏంటి? ఈ పరిస్థితుల్లో నీ స్పందన ఏంటి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగితే ఆమంటది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినందుకు నేను దేవుని నిందించాలనుకోవట్లేదు, కానీ అంత భయంకరమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా నన్ను దేవుడు సజీవంగా ఉంచాడని నేను దేవుని స్తుతిస్తున్నాను అంటుంది. హల్లెలూయా. నోరు మూతి వంకర పోయిందేమో, మీ అందరిలా నేను మాట్లాడలేకపోతున్నానేమో, కానీ నా మనసులో ఉన్న భావాలు నేను చెప్పుకోవడానికి అట్లీస్ట్ నాకు వాక్శక్తి దేవుడు పెట్టాడు, అందుకు దేవుని స్తుతిస్తున్నాను అంటుంది. హల్లెలూయా. ఇలాంటి స్థితిలో ఉంటే ఇంకొక భర్త విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాడేమో, కానీ నా భర్త కంటిపాపలా నన్ను చూసుకుంటున్నాడు, నా 2 పిల్లలు 2 కొడుకులు నాకు ఒకళ్ళు రైట్ హ్యాండ్ లాగా ఒకళ్ళు లెఫ్ట్ హ్యాండ్ లాగా అమ్మ అంటూ ఉదయం లేచిన దగ్గర నుండి నాకు కావలసినవన్నీ చూసుకుంటారు నా పిల్లలు. దేవుడు నా దగ్గర నుండి ఏం తీసేశాడో వాటి అదిగోండి మీరు చూస్తున్నారు, అందమైన కుటుంబం క్యాథరిన్ వుల్ఫ్. ఆమె అంటుంది, దేవుడు నా దగ్గర నుంచి ఏం తీసేశాడో వాటి కొరకు నేను బాధపడట్లేదు, కానీ ఎంత భయంకరమైన శ్రమ వచ్చినా ఈ శ్రమ లోయలో కూడా దేవుడు నాకు ఏ ఆదరణ ఇచ్చాడో దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను అంటుంది. హల్లెలూయా. దేవునికి కావాలండి అలాంటి వారు. నాకు ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, 100 ఇచ్చినా 101ది లేదని ఏడ్చే వాళ్ళు ఉంటారు చాలామంది. ఏది లేదో ఉదయం లేచిన దగ్గర నుండి అదే భూతద్దంలో పెట్టుకొని లేదు సాతాను చేస్తూ ఉంటాడు ఆ పని. తెలుసా? నీకు లేదుగా,
నీకు ఇది లేదుగా 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 అనేసరికి మనం కొన్నిసార్లు ఆ ట్రాప్లో పడిపోతామండి, వలలో పడిపోయి లేనిది మాత్రమే చూస్తాం, కానీ ఉన్న దేని కొరకు కూడా ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పలేం. 9 మంది కుష్ఠరోగులు మౌనంగా వాకౌట్ చేసినట్లు, మౌనంగా వెళ్ళిపోయినట్లు, ఒకవేళ నీ జీవితంలో కూడా అపవాది నిన్ను కృతజ్ఞత చెప్పుకోకుండా, దేవుని మహిమపరచకుండా, దేవుని దగ్గరికి సంతోషంగా రాలేని స్థితిలో నిన్ను పెట్టాడేమో. యేసయ్య అంటున్నాడు, 10 మంది శుద్ధులైరి కారా 90 ఎక్కడా? ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము మన అవసరతలు చెప్పుకోవడమే కాదు, అడగడమే కాదు, కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి. అయ్యా నా జీవితంలో కష్టాలు వచ్చాయి కరెక్టే, కానీ ఈ కష్టాలలో కూడా నీ నమ్మకత్వం ఎంత గొప్పది. నా జీవితంలో బహుశా నేను అడిగినవన్నీ పొందలేదేమో, కానీ కొన్ని నేను అడగనివి కూడా ఇచ్చావు కదా, అందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఒకవేళ నాకు బాధ వచ్చిందేమో, శ్రమ వచ్చిందేమో, కానీ శ్రమలోయలో నువ్వు ఆదరించిన ఆదరణ ఎంత గొప్పది, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ ముందుకు వెళ్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుని నామం ఎంతగానో మన జీవితాల ద్వారా మహిమపరచబడుతుంది. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన దేవుని బిడలం ఇంకా ఎక్కడ థ్యాంక్స్ చెప్పుకోలేకపోతున్నాం, ఇంకా దేని గురించి దేవునికి కృతజ్ఞత చెల్లించుకోలేకపోతున్నాం. నీకు ఉన్నవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా ప్రపంచంలో. యు ఆర్ సో బ్లెస్డ్ దెన్ సో మెనీ పీపుల్ అవుట్ దేర్. మొన్న యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు ఒక్కసారి ఒక వీడియో చూసిన తర్వాత ఆ రోజంతా గుండె ఒకలాగా అయిపోయిందండి. అక్కడ ఆహారం లేక ఒక చిన్న బాబు గడ్డి తింటున్నాడు, మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. ఉప్మాకు ప్లేట్లో రాగానే ఎన్ని శాపనార్థాలు పెడతారు కొంతమంది, మాకు పూరి లేదు, మాకు మసాలా దోశ లేదని. అక్కడ కనీసం తిండి అనేది కూడా తినడానికి అవకాశం లేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. ఎంతోమంది స్టావ్ అవుతున్న వాళ్ళు, కొంచెం ఆహారం ఏదో ఒకటి దొరికితే బాగుండు కడుపు నింపుకుందామని. కొన్నిసార్లు మనం కోరుకున్న చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ దొరకనందుకు ఎంత ఏంటయ్యా దేవా నువ్వు ఏం చూసుకుంటున్నావయ్యా నన్ను అంటారు కొంతమంది. ఏ టైంకి ఏం కావాలో అన్నీ ఏదో పరలోకం నుండి మనం మెనూ ఆర్డర్ చేస్తే హోటల్కి వెళ్ళి అలా ఇచ్చేసినట్టు దేవుడు అన్నీ ఇచ్చేయాలని కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్. అన్ని విషయాలలో అన్ని పరిస్థితులలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకోవాలంటే అపొస్తలుడైన పౌలు అంటాడు, నాకు సమృద్ధి ఏంటో తెలుసు, నాకు కొదువు ఏంటో కూడా తెలుసు, నాకు సంతోషం అంటే ఏంటో తెలుసు, నాకు దుఃఖం అంటే ఏంటో తెలుసు. అన్ని పరిస్థితులలో నేను సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకున్నాను. విశ్వాస జీవితంలో అనుభవము చాలా చాలా ప్రాముఖ్యం.